Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. సిఆర్పి భవానీపై దాడి చేసిన సిఓ లక్ష్మీకుమారిపై విధులను బహిష్కరిస్తున్నాం. సిఆర్పిల డిమాండ్. సిఆర్పిలతో అదనపు పనులు చేయించరాదు, పనిభారం తగ్గించాలి, అధికారుల రాజకీయ వేధింపులు ఆపాలి. సిఐటియు డిమాండ్. సిఆర్పి భవానీపై దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేసిన ఆర్పి షేక్ రహమత్ బిను 30,000 ఇవ్వాలని, లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సిఓ లక్ష్మీకుమారిపై చర్యలు తీసుకోవాలని, సిఆర్పిలపై పెరిగిన పనిభారాన్ని తగ్గించాలని, అదనపు పనులు చేయించరాదని, అధికారుల రాజకీయ వేధింపులను ఆపాలని కోరుతూ ఏపీ మెప్మా ఆర్పి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది. రాజకీయ వేధింపులు, సిఆర్పిలపై పని భారాన్ని, సిఆర్పిలతో అదనపు పనులు, సిఆర్పిలతో అదనపు పనులు. అదనపు పనులు అంటే మీరు అన్నారు కదా, నైటీలు, సీరియలు, బ్యాగులు అవన్నీ అటువంటి చేయించాలని చెప్తున్నాను. అది మీరు కావాలా మీకు చేయాలా? మరి సిఆర్పిలతో అదనపు పనులు, సిఆర్పిలతో అదనపు పనులు. 5 రోజులుగా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. మాకి అదనపు పనులు చెప్పడం కూడా ఎక్కువైంది. ఈ లక్ష్మీకుమారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. లాస్ట్ కు పీడీ మేడం కూడా నా సమస్య తెలియదు, మా దృష్టికి తీసుకురాలేదు అనే ఉద్దేశం తెలపడం జరిగింది. అందుకే మేము ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. మాకు సమస్య పరిష్కారం అయ్యే వరకు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాము. మాకు 15 రోజుల నుంచి ఏం చేయకున్నా గానీ మేము చాలా నిరుత్సాహంగా ఉన్నాము. ఇది తొందరగా స్పందించి మాకు ఏదో ఒకటి చేయాలని కోరుతున్నాము. అలానే రాజకీయ ఒత్తిడిలను కూడా కొంచెం తగ్గియాలని. రాజకీయ ఒత్తిడి ఎక్కువైపోయినాయి, మాకు పని భారం కూడా ఎక్కువైపోయింది. ఒక్కటి చెప్పడం లేదు, ఆఫీస్ లో ఒక 10-15 చెప్తున్నారు. ఏది చేయాలన్నా కూడా మాకు అర్థం కావడం లేదు. ఇదే మా సీఓలు చెప్పడానికి కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మాకు చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాపై పని భారాన్ని కూడా తగ్గించాలని కోరుతున్నాము. నిన్నటి నుంచి మేము ఆఫీస్ లో ఎవరు ఏం చెప్పినా చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాము. అన్ని పనులు ఆపడం కూడా జరిగింది. సిఆర్పిలపై వేధింపులకు గురి చేసి దాడులకు పాల్పడిన సిఓ లక్ష్మీకుమారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సిఆర్పిలపై అదనపు పనులు చేయించరాదని, సిఆర్పిలపై రాజకీయ ఒత్తిడి చేయరాదని, సిఆర్పిలతో పనిభారాన్ని తగ్గించాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మెప్మా కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిఓ లక్ష్మీకుమారి సిఆర్పిగా ఉన్నటువంటి వాళ్ళ పైన దాడులకు గురి చేయడం అనేటువంటి చాలా దుర్మార్గము. 30,000 రూపాయలు నువ్వు నాకు లంచంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను పని చేసినా కూడా 0% చూపిస్తానని చెప్పేసి ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎవరేం చేసుకోలేరు. నేను నిన్ను సిఆర్పి నుంచి తొలగిస్తానని చెప్పేసి దాడులు చేయడమే కాకుండా అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడం జరిగింది. గత 15 రోజులుగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నా కూడా పీడీ గారు అయితేనేమి, సిఎంఎం గారు అయితేనేమి మా దృష్టికి రాలేదు, మేమేం చేయలేదు, మాకు మా పరిధిలో లేదని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి చర్యలు చేపట్టడము చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కానీ సిఓ లక్ష్మీకుమారి పైన చర్యలు తీసుకునేంత వరకు సిఐటిగా పోరాటము సిఆర్పిలుగా కొనసాగిస్తారని చెప్పేసి, అదేవిధంగా అదనపు పనులు చేయించకుండా, రాజకీయ ఒత్తిడులకు గురి చేయకుండా, వీళ్ళు ఏదైతే ఆర్పిలుగా విధులు రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాలని చెప్పేసి సూచిస్తుందో వాటిని తప్పకుండా చేసే విధంగా కూడా అధికారులు చూడాలి. ఆ విధంగా కాకుండా అదనపు పనులు చేయిస్తూ లంచాల రూపంలో ఇలా సిఆర్పిలను బెదిరించి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కానీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే సిఓ లక్ష్మీకుమారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.